హాయ్ అనిల్ నాయర్ హియర్. రేషియో ప్రపోర్షన్ PYQ చాలా ఇంపార్టెంట్ మోడల్ అయిన ఈ క్వశ్చన్ చూడండి సార్. ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ AB అండ్ C. సో ABC అని ముగ్గురు ఉన్నారు. వాళ్ళ సంపాదన ఏ నిష్పత్తిలో ఇచ్చారు సార్? 2:9:3 నిష్పత్తిలో ఇచ్చారు. రైట్. వాళ్ళ యొక్క ఖర్చు అంటే ఎక్స్పెన్సెస్ సార్. ఎక్స్పెన్సెస్ ఏ నిష్పత్తిలో ఇచ్చారు? 3:9:5. 3:9:5. మనకు ఒక కండిషన్ ఇచ్చారు. ఆ కండిషన్ ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. అదేంటంటే ఏ యొక్క సేవింగ్ అట, ఏ సేవింగ్ అట ఇట్ ఈస్ హాఫ్ ఆఫ్ ఏస్ ఇన్కమ్ అట. ఏస్ ఇన్కమ్ అంటే ఏస్ ఇన్కమ్ ₹2 కనుక అవుతే సేవింగ్ ₹1. సేవింగ్ ₹1 అంటే ఇన్కమ్ ఈజ్ టు ఎక్స్పెండిచర్ ఈజ్ టు సేవింగ్. ఇన్కమ్ గనక ₹2 గనక అవుతే సేవింగ్ ₹1 అంటే ఖర్చు ఎంత? ₹1. I ఈజ్ టు E ఏ నిష్పత్తిలో ఉండాలి? 2:1 నిష్పత్తిలో ఉండాలి. I ఈజ్ టు E దేనికి? ఏకి. ఇది దేనికి సార్? ఏకి. కానీ ఇక్కడ ఏ నిష్పత్తిలో ఉంది? 2:3 నిష్పత్తిలో ఉంది. ఫస్ట్ దాన్ని ఈక్వల్ చేద్దాం. అంటే దీన్ని 3 తోటి దీన్ని 2 తోటి లబ్ధం చేశాను, ఈక్వల్ అయింది. దాని తర్వాత I ఈజ్ టు E ఏ నిష్పత్తిలో ఉండాలి? 2:1. దీన్ని 2 తోటి దీన్ని 1 తోటి చేశాను. 3 2 6, 6 2 12, 6 9 54, 6 3 18. దీన్ని 2 తోటి చేశాను. 3 2 6, 9 2 18, 5 2 10. ఇక్కడ వరకు అందరికీ ఓకే కదా సార్? రైట్. క్వశ్చన్ ఏంటి? సేవింగ్స్. సేవింగ్స్ ఏ రేషియోలో ఉంది చెప్పండి సార్? సేవింగ్స్ అంటే ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్. 12 - 6 6, 54 - 18 36, 18 - 10 8. అంటే ఇది 2 3s are 2 18s are 2 4s are. అంటే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 3:18:4. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 3:18:4. కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా సార్? ఇక్కడ ఏం లేదు, నేను ఇన్కమ్ ఈజ్ టు ఎక్స్పెండిచర్ రేషియో ఏ రేషియోనో చూశాను. ఆ రేషియోని రైట్ బట్టి నేను కొన్ని వాల్యూలు మల్టిప్లికేషన్ చేసి ఆ వాల్యూలు రాబట్టాను. చాలా ఇంపార్టెంట్ మోడల్. కాన్సెప్ట్ నచ్చినట్టు అవుతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.